సో కూలెక్స్ బ్రాండ్ మిల్క్ బాయిలర్స్ అండి, హైయెస్ట్ క్వాలిటీ మార్కెట్ లో ఏ మిల్క్ బాయిలర్ తో కంపేర్ చేసుకున్న హైయెస్ట్ క్వాలిటీ ఉంటదండి. టోటల్లీ 304 స్టీల్ అండి, లైఫ్ లో తుప్పు పట్టదు, బయట స్టీల్ గానీ లోపల స్టీల్ గానీ. సో కాన్సెప్ట్ మిల్క్ బాయిల్ ఎలా వర్క్ అవుద్దో చూద్దామండి. ఇదిగోండి, ఇది లిడ్ తీసాం కదా, ఈ లోపల పక్క ఏంటంటే మీకు మిల్క్ పోస్తుంది. ఇది 5 లీటర్స్ ట్యాంక్ అండి. సో మిల్క్ పోసింది ఇదిగోండి ఈ హోల్ ద్వారా ఈ బయటకు వస్తుందండి. ఇది మెటల్ ట్యాప్స్ అండి, మార్కెట్ లో చాలా మంది ప్లాస్టిక్ ట్యాప్స్ కూడా వాడతారు. అండ్ ఇది హాట్ వాటర్ ట్యాప్ అండి, ఇక్కడ నుంచి వేడి నీళ్ళు వస్తాయి అనమాట. ఈ బౌల్ ఓపెన్ చేస్తున్నా, బౌల్ ఓపెన్ చేయడానికి టర్న్ చేయాలి అలా అనమాట. స్క్రూ ఉంటది, ఇదిగోండి ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ లోపల ఫీమేల్ స్క్రూలో ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఈ మధ్యలో వాషర్ ఉంటది, అది కాస్తుంది అనమాట. అంటే ఆ పాలు నీళ్ళలోకి వెళ్ళకుండా కాస్తుంది. దీనిలో నీళ్లు పోస్తామండి, నీళ్లు వేడెక్కి పాలను వేడి చేస్తుంది, సో అడుగు అంటదండి. అండ్ ఇది హీటర్ అండి నీళ్ళని వేడి చేయడానికి. ఇదేంటంటే సీల్డ్ హీటర్. చాలా కంపెనీస్కి ఏంటంటే ఓపెన్ హీటర్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకి ఆ హీటర్స్ బ్రేక్ అయినప్పుడు కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటది. అండ్ లోపల మెకానిజం చూస్తే ఇదిగోండి, ఇది హీటర్ ఉందండి. ఇదిగోండి ఈ 2 కాయిల్స్ ఉన్నాయి, 1500 వాట్స్ 1500 వాట్స్. అండ్ ఇది థర్మాస్టాట్. సో టెంపరేచర్ 95 లో పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటది. ఇదేంటంటే సేఫ్టీ థర్మాస్టాట్. ఇన్ కేసు నీళ్ళు లేకుండా ఆన్ అయింది అనుకోండి, ఓవర్ హీట్ అవటం వల్ల ఇది కట్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. కానీ నీళ్ళు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మిషన్ అనేది ఆన్ చేయకూడదండి. అండ్ ఇది హీటర్ ఆన్ లైట్ అండి, హీటర్ ఆన్ అయినప్పుడల్లా ఇది ఆన్ లో ఉంటదండి. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇది ఇన్సులేటెడ్. ఇది పఫ్ చూసారు కదా, ఈ క్యాజిరోల్స్ ఇవన్నీ మనం ఇడ్లీస్ అవన్నీ పెట్టుకుంటాం కదా వేడిగా ఉంచుకోవడానికి, అలానే ఇది పఫ్ ఇన్సులేటెడ్. వేడి అనేది లాస్ అవ్వకుండా ఉంటదండి. వీటిల్లోనే ఇన్సులేటెడ్ ఉంటాయి, నాన్ ఇన్సులేటెడ్ ఉంటాయి అనమాట. సో ఇన్సులేటెడ్ తీసుకుంటే పవర్ సేవింగ్ అనేది ఉంటదండి. సో ఇది 5 లీటర్స్ అండి. అండ్ ఈ మోడల్ వచ్చేసి 12 లీటర్స్ అండి. సో దీనిలోనే మేమేంటంటే ఈవెన్ టీ మేకింగ్, డైరెక్ట్ గా టీ మేకింగ్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేసాము. దీనిలో ఏంటంటే టీ పౌడర్ వేసేసి దీనిలో పాలు ఉంటాయి కదా, ఉంచేసాం అనుకోండి, ఒక 15 నిమిషాలు దీనిలో ఉంచేసి ఫుల్ మరగబెట్టాలి. 120 degrees లో మరగబెడితే డైరెక్ట్ గా టీ దీనిలోనే రెడీ అయిపోద్దండి. అండ్ టీ పట్టేసి ఇచ్చేయచ్చండి, ఎందుకంటే మేజర్ సెల్లింగ్ టీనే కాబట్టి. డైరెక్ట్ ఈ మిల్క్ బాయిలర్ ని టీ 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 డిస్పెన్స్ కింద వాడుకోవచ్చు, మిల్క్ డిస్పెన్సింగ్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ హాట్ వాటర్ ఏదైతే ఉందో జనరల్ గా ఈ కాఫీ డికాషన్ టీ డికాషన్ కి హాట్ వాటర్ వాడాలన్నమాట. ఈ నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా మీకు. ఆ హాట్ వాటర్ దీని నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇది లెవెల్ ఇండికేషన్ అండి, అంటే వాటర్ లోపల ఎంత ఉందో లెవెల్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఇదిగోండి. కానీ ఇది హాట్ వాటర్ ఉండగా ఈ లేపకూడదండి, స్పిల్ అయిందంటే చాలా డేంజర్. హాట్ వాటర్ జస్ట్ వాషింగ్ అప్పుడు వాడుకోవడానికి. సో మా దగ్గర 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ లైవ్ గా చూడొచ్చండి, వచ్చి చూడండి విజయవాడ. థ్యాంక్ యూ.